నిన్నే 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 ఎప్పటి నుంచో డాన్స్ నేర్చుకోవాలని చెప్పి నేర్చుకోలేకపోయావా? డాన్స్ క్లాస్ కి వెళ్తే 10 మందిలో ఎలా చేస్తానో అని భయపడుతున్నావా? లేదా ఆఫీస్ టైమింగ్స్ ని నీ డాన్స్ క్లాస్ టైమింగ్స్ తో అడ్జస్ట్ చేయలేకపోతున్నావా? లేదా అసలు చేయగలనో లేదో అని ఓవర్ థింక్ చేస్తున్నావా? ఈ రీజన్ ఏదైనా సరే ఇక్కడ నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను నీకు స్టెప్ బై స్టెప్ బేసిక్స్ నుంచి డాన్స్ నేర్పించబోతున్నాను. అండ్ ఈ ఇయర్ నువ్వు డాన్స్ నేర్చుకోబోతున్నావు. సో ఇక్కడ నువ్వు 10 మందిలో డాన్స్ చేయాలి అని భయపడాల్సిన అవసరం లేదు. నీ ఆఫీస్ టైమింగ్స్ని డాన్స్ క్లాస్ టైమింగ్స్తో అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నువ్వు ఎలా చేస్తావు అని అస్సలే భయపడాల్సిన అవసరం లేదు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మేబీ 1 year అయింది అనుకుంటా. ఫైనల్లీ మనం మన డాన్స్ జర్నీ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఐ వాంట్ టు స్టార్ట్ దీస్ వీడియోస్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్, బట్ యు నో లైఫ్ హ్యాపెండ్. బట్ దట్స్ ఓకే బికాస్ వీఆర్ స్టార్టింగ్ ఫ్రెష్ టుడే. జస్ట్ లైక్ మీ, మీలో చాలా మంది ఎప్పటి నుంచో డాన్స్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఉండే ఉంటారు ఖచ్చితంగా. బట్ భయం వల్లనో, టైం లేకపోవడం వల్లనో, ఓవర్ థింకింగ్ చేయడం వల్లనో మీరు స్టార్ట్ చేయలేకపోయి ఉంటారు. బట్ నాట్ ఎనీమోర్. దిస్ ఈస్ 2026. ఈ ఇయర్ మీరు డాన్స్ నేర్చుకోబోతున్నారు. అండ్ నేను బేసిక్స్ నుంచి ప్రతిదీ స్టెప్ బై స్టెప్ మీకు నేర్పించబోతున్నాను. నో ప్రెషర్, నో రష్, జస్ట్ కన్సిస్టెన్సీ, కాన్ఫిడెన్స్ అండ్ ప్యూర్ లవ్ ఫర్ డాన్స్. అండ్ ఇఫ్ యు ఆర్ రెడీ, లెట్స్ బిగిన్ అవర్ డాన్స్ టుగెదర్. మనం ఈరోజు ది ఫౌండేషన్ ఆఫ్ ద డాన్స్, నమస్కారం నేర్చుకోబోతున్నాం. సో ఇది మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వెళ్దాం, ఓకేనా? ఫస్ట్ మన హ్యాండ్ పొజిషన్ని ఎలా పెట్టుకోవాలి. అంతకన్నా ముందు మన పోస్చర్ చూసుకుందాం. మన పోస్చర్ చూసుకుంటే మన పోస్చర్ అనేది పూర్తిగా కంప్లీట్గా స్ట్రైట్గా ఉండాలి. అంటే లైట్గా వెనక్కి కానీ ముందుకు కానీ అస్సలు బెండ్ అవ్వకూడదు. మన పోస్చర్ ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా ఉండాలన్నమాట. మీ షోల్డర్స్ని రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేసుకున్నాక మీ హ్యాండ్స్ని తీసుకొని అన్ని ఫింగర్స్ని క్లోజ్ చేసి ఓన్లీ థంబ్ ఫింగర్ మాత్రమే ఉంచండి. ఉంచి మీ హ్యాండ్స్ని ఇన్వర్డ్స్గా ఇలా బెండ్ చేసుకోండి. ఇన్వర్డ్స్గా ఇలా బెండ్ చేసినప్పుడు మీ థంబ్ ఫింగర్ అనేది డౌన్కి చూపించాలన్నమాట. సో ఇలా ఇన్వర్డ్స్గా బెండ్ చేసుకున్నాక ఫస్ట్ రైట్ లెగ్ 1, లెఫ్ట్ లెగ్ 2, అండ్ దెన్ హ్యాండ్స్ క్లోజ్ చేసుకోండి చెస్ట్ దగ్గరికి. 3 అండ్ ఓపెన్. 4 ఓపెన్ చేసినప్పుడు మీ హ్యాండ్స్ ఓపెన్ అయిపోవాలి. ఓకే, పైకి 5, దెన్ నుదుటి దగ్గర 6, ఇప్పుడు మళ్ళీ చెస్ట్ దగ్గర 7. ఇప్పుడు లెగ్స్ని ఓపెన్ చేస్తూ కూర్చోవాలి, అది కూడా ఫింగర్స్ మీద. లైక్ లెగ్స్ని ఇలా ఓపెన్ చేస్తూ ఫింగర్స్ మీద కూర్చోవాలి, ఓకేనా? లెగ్స్ ఇలా క్లోజ్లో ఉంచుకున్నాం కదా. ఎప్పుడు కూడా నమస్కారం చేసేటప్పుడు లెగ్స్ అనేవి క్లోజ్లో ఉండాలన్నమాట. సో క్లోజ్లో ఉంచుకున్నాం కదా, ఆ లెగ్స్ని ఓపెన్ చేసి ఫింగర్స్ మీద కూర్చోవాలి. 8, ఓకేనా? ఇప్పుడు ఈ 2 చేతుల్ని ఇలా, ఓకే, 1, 2, 3, 4, 5, 6 మీ కళ్ళకి అద్దుకున్నాక 7 అండ్ 8తో క్లోజ్. సో మళ్ళీ ఒకసారి చూద్దాం ఫస్ట్ నుంచి. మీ హ్యాండ్స్ని, మీ ఫింగర్స్ అన్ని క్లోజ్ చేసి ఇన్వర్డ్స్గా ఇలా బెండ్ చేసుకొని థంబ్ ఫింగర్ కిందకి చూపిస్తుండాలన్నమాట. అలా మీ హ్యాండ్ని బెండ్ చేసుకొని ఫస్ట్ రైట్ లెగ్ 1, అండ్ దెన్ లెఫ్ట్ లెగ్ 2, అండ్ దెన్ మీ 2 హ్యాండ్స్ని చెస్ట్ దగ్గరికి క్లోజ్ చేసుకోవాలి. 3, ఓకే, ఓపెన్ చేసుకోవాలి. 4 ఫింగర్స్ అన్నీ ఓపెన్ అవ్వాలి. ఓకే, దెన్ పైకి 5, ఇప్పుడు నుదుటి దగ్గర 6, అండ్ దెన్ చెస్ట్ దగ్గర 7. ఓకే, ఇప్పుడు లెగ్స్ ఓపెన్ చేస్తూ ఫింగర్స్ పైన కూర్చోవాలన్నమాట. 8, అండ్ దెన్ నమస్కారం చేసుకోవాలి. అది కూడా హ్యాండ్స్, మన హస్తం అనేది కిందకి చూపిస్తుండాలన్నమాట. 1, 2, 3, 4, 5, 6, 7 అండ్ 8. ఓకే, ఇది చాలా చాలా సింపుల్, ఏం లేదు. మనం తెలుసుకోవాల్సినవి జస్ట్ మన బాడీ పోస్చర్ అనేది స్ట్రైట్గా ఉండాలి, వెనక్కి కానీ ముందుకి కానీ బెండ్ అవ్వకూడదు. అండ్ మనం ఎప్పుడు కూడా లెగ్స్ అనేవి సమపాద్ అంటే క్లోజ్గానే ఉండాలన్నమాట. దిస్ ఈజ్ క్లోజ్ పొజిషన్ అండ్ దిస్ ఈజ్ స్టాండింగ్ పొజిషన్. మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు, ఏదైనా చేస్తున్నప్పుడు ఇలా స్టాండింగ్ పొజిషన్లో నిల్చుంటాం అనమాట. అండ్ ఇది బ్రాడ్, లెగ్స్ బ్రాడ్గా ఓపెన్ చేయడం. సో మనం ప్రెజెంట్ ఎలా ఉండాలంటే లెగ్స్ క్లోజ్ చేసుకోవాలి. 2 లెగ్స్
క్లోజ్గా ఉండాలి దగ్గరగా. సో బాడీ పోస్చర్ స్ట్రైట్గా ఉంచుకొని, లెగ్స్ రెండు క్లోజ్గా ఉంచుకొని, షోల్డర్స్ని రిలాక్స్ చేసుకొని, జస్ట్ రైట్ లెగ్ ఫస్ట్ రైట్ లెగ్ తీసుకొని 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 and 8. ఓకే, ఇదే అండి, ఇంత సింపుల్ నమస్కారం. బట్ మీరు ఎక్కడ ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో డ్యాన్స్ చేస్తున్నా సరే, ఆ డ్యాన్స్ చేయబోయే ముందు ఖచ్చితంగా ఈ నమస్కారం చేసి ఆ తర్వాతనే మీరు డ్యాన్స్ ప్రాక్టీస్ అనేది లేదా డ్యాన్స్ వీడియోస్ కానీ ఏదైనా సరే ఫస్ట్ ఈ నమస్కారం చేసి తర్వాతనే దాన్ని స్టార్ట్ చేయండి. యూ కెన్ రీవాచ్ దిస్ వీడియో యాజ్ మెనీ టైమ్స్ యాజ్ యూ వాంట్. దెర్ ఈస్ నో హర్రీ. డాన్స్ ఈజ్ నాట్ అబౌట్ లెర్నింగ్ ఫాస్ట్, ఇట్స్ అబౌట్ లెర్నింగ్ right. Practice slowly, focus on the posture and feel every moment. If you practice this namaskaram daily, even for a few minutes, you will get it right in no time. Save this video now, come back whenever you need and start every practice with respect and confidence. We'll learn step by step together. మీలో ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, గంట సింబల్ని నొక్కి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది వెంటనే కామెంట్ చేసేసేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్.